ప్రభు పేరు ఆశిస్తూ మరి ప్రత్యేకంగా అందరూ చెప్పండి. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానంటే కార్యక్రమం లేట్ అయినా కూడా మన గ్రామ పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కలుపుకొని అందరికీ మరి ఇంటింటికి వెళ్ళి మన పెద్దలంతా కూడా ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా మా మనవి మన్నించి వాళ్ళు టైం ఇచ్చిపోయినా కూడా మన పాస్టర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో మన మాట కాదనకుండా మరి వాళ్ళందరూ రావడం చాలా హర్షించదగ్గ విషయం. వాళ్ళందరికీ చర్చి తరఫున మన సంఘస్థుల తరఫున ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నానన్న. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం, దేవుడి వాక్యం గుర్తొచ్చింది నాకు. రోమా 8:28 ఒకే ఒక మాట చెబుతాం. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుతుము. అందుకోసం అని చెప్పేసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభు చిత్తము కాబట్టి మరి కార్యక్రమం అనుకున్న రీతిలోనే మన సంఘ పెద్దలు కానీ, పంచాయతీ పెద్దలు కానీ, కుల పెద్దలు కానీ, స్త్రీల సమాజం కానీ, చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అలాగే ఈ కార్యక్రమం అంతట్లో కూడా మనందరం కూడా ఐక్యంగా ఉండబట్టి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుంది. ముఖ్యంగా చర్చి నిర్మాణ విషయంలో దాదాపు 12 సంవత్సరాల ప్రయాస తర్వాత మన గ్రామ పెద్దల సహకారం అయితేనేమి, మన స్త్రీల సమాజం సహకారం అయితేనేమి, పెద్దల సహకారం అయితేనేమి. నేను 2009లో డెలిగేట్గా ఉన్నప్పుడు పాస్టర్ గారు అప్పుడే ఇక్కడికి మా సంఘ కాపరి దేశరాజు పాస్టర్ గారికి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆయన మీద ఒక్క మాట కూడా ఒక మచ్చ లేకుండా కూడా మన అందరి కొరకు, మన క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, గ్రామాభివృద్ధి కొరకు ఆయన యొక్క ప్రాంతంలో ఒక కరోనా టైంలో కూడా ఎలాంటి ఇన్స్టిట్యూట్ జరుగుతున్న క్షేమకరంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి యేసురత్న పాస్టర్ గారు అంటే మంచివాడు, నెమ్మదస్తుడు, పాపం ఎప్పుడూ పాడు, ప్రేమ, కరుణ, జాలి ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపారో ఆ యొక్క గుణగణాలు మన యేసురత్న పాస్టర్ గారు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనమంతా కూడా ఈరోజు ఆయన వీడ్కోలు పలుకుతున్న బాధపడవలసిన విషయం. ఆయన కూడా మనకు తప్పదు కాబట్టి మనమంతా కూడా ఆయన ఘనంగా సన్మానించి సత్కరించి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి కార్యక్రమం చాలా లేట్ అయింది కాబట్టి మరోసారి మేము పిలవగానే మీ పెద్దలంతా కూడా మీరు అందరూ వచ్చినందుకు చాలా హర్షిస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మన గ్రామ పెద్దలు ఉన్నారు. మరి మేము పిలవగానే మా పాస్టర్స్ కూడా చాలా మంది, మహేష్ పాస్టర్ గారు కానీ, మరి అలాగే బాబు మా అయ్య పాస్టర్ గారు కానీ, మరి అలాగే దైనామ పాస్టర్ గారు కానీ, ఇంకా చాలా మంది పాస్టర్స్ కూడా మరి ముందున్నారు. వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ఏఎస్సీ సంఘం తరఫున వందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయాన్ని మరి పాస్టర్ గారికి, అయ్య గారికి అప్పగిస్తా ఉన్నాం.